మిత్రులందరికీ నమస్కారం అండి. మరియు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. జెటి రామారావు, పర్యావరణవేత్త. పర్యావరణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలో కూడా రైతులు కానీ, మత్స్యకారులు కానీ, గ్రామస్తులు కానీ అనేక సమస్యలు చెబుతూ ఉన్నారు. పర్యావరణంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్లాంటేషన్ అనేది ఎక్కడ జరగడం లేదు. ఇవాళ పర్యావరణం మీద పార్లమెంట్లో కూడా కనీసం చర్చ కూడా జరగట్లేదు. అలాగే శాసనసభలో కూడా, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా పర్యావరణం మీద చర్చ జరగాలి. అలాగే పార్లమెంట్లో కూడా పూర్తి స్థాయిలో పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలి. ఎవరైతే ఇండస్ట్రీస్ వాళ్ళు పూర్తి స్థాయిలో 30% గ్రీనరీ అనే నిబంధన ఉందో అది ఖచ్చితంగా అమలయ్యే విధంగా ఉండాలి. అది లేకపోవడం కారణంగా, అంటే పారిశ్రామికీకరణకు మనం వ్యతిరేకం కాదు, పర్యావరణం ఉండాలి, పారిశ్రామిక కారణంగా జరగాలి. అందరికీ కూడా మన ఆరోగ్యం అనేది ముఖ్యం. ఇవాళ మనిషి దెబ్బతింటే, భూమి దెబ్బతింటే, పర్యావరణం దెబ్బతింటే పూర్తిగా ఆరోగ్యం దెబ్బతినే విధంగా వస్తుంది. కాబట్టి ఎప్పటికైనా సరే మనం పూర్తిగా రాబోయే రోజుల్లో 2026 సంవత్సరంలో కన్నా ఇవాళ ఖచ్చితంగా మనం 2026లో కూడా హ్యాపీ న్యూ ఇయర్ అనే కార్యక్రమం చెప్పుకుంటున్నాం. రాత్రి నుంచి కూడా ఉత్సవాలు, పండుగలు, సెలబ్రేషన్స్ ఇవన్నీ అవుతున్నాయి. చాలా సంతోషం, బాగుంది. కానీ మొక్కలన్నీ కూడా కాగితాల మీద నాటుతున్నారు తప్ప నిజంగా వాళ్ళ ఇండస్ట్రీలో కానీ, పార్కుల్లో కానీ, మున్సిపాలిటీల్లో కానీ ఎక్కడా కూడా గ్రామాల్లో కూడా మొక్కలు ప్లాంటేషన్ జరగట్లేదు. అందువల్ల ఖచ్చితంగా పార్లమెంట్లో పర్యావరణ బిల్లు ప్రవేశపెట్టి